షెపర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలు కాపరి అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. 80వ కీర్తన మొదటి వచనంలో, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైన వాడా ప్రకాశింపుము. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలునకు కాపరి ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన చేసే పనేంటి అనే విషయాన్ని మనం చూస్తే 3 విషయాలు ఈరోజు మనము ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలునకు కాపరి ఇశ్రాయేలును విడిపించువాడై ఉన్నాడు. హీఈస్ ద వన్ హూ రెస్క్యూడ్ హిస్ పీపుల్. తన ప్రజలను విడిపించి ప్రమాదము నుండి తప్పించిన గొప్ప దేవుడు ఇక్కడ కనబడుతున్నాడు. 81వ కీర్తన 7వ వచనంలో, దేవుని బిడ్డలారా, మెరీబా జలముల దగ్గర దేవుడు తన ప్రజలను శోధించాడు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు పరీక్షిస్తాడు, సాతాను శోధిస్తాడు. దేవుడు శోధించడు, దేవుడు పరీక్షిస్తాడు. పరీక్ష ఎందుకు అంటే మన యొక్క పదోన్నతి కొరకు మాత్రమే. టెస్ట్ అనేది ఎందుకంటే మన యొక్క బెటర్మెంట్ కొరకు, లేకపోతే మన ప్రమోషన్ కొరకు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి తిరుగుబాటు చేశారు మెరీబా జలముల యొద్ద. షెపర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్ రెస్క్యూడ్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ యొక్క ఇశ్రాయేలు కాపరి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన వాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. దేవుని బిడ్డలారా, తన భుజం మీద ఉంచబడినటువంటి ఆ కాడిను, అలాగే మిద్యానీయుల యొక్క అంటే ఇశ్రాయేలు ప్రజలను అణిచివేస్తున్నటువంటి ఈ మిద్యాను కాడిని దేవుడు విరిచివేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిద్యానీయుల చెరలో దేవుని ప్రజలు ఉండడం అనేది దేవుని యొక్క ఇష్టము కాదు. అందుకనే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూలోకములోనికి పంపించాడు. ఆయన ద్వారా మనందరికి కూడా ఏమి కలుగు చేస్తున్నాడు అంటే, ఆయన గొప్ప విడుదల, గొప్ప రక్షణ మనకు కలుగు చేస్తున్నటువంటి దేవుడుగా ఆయన మనకు ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథం 14:25లో దేవుడు మన భుజం మీదున్న ఆ కాడిని, ఆ అపవాది కాడిని విరగొడుతున్నాడు. ఇలా విరగొట్టేటటువంటి దేవుడు ఎవరు అంటే యేసు ప్రభువారు. ఈయన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయుల చేతిలో ఉన్న, ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేతిలో ఉన్న, ఇశ్రాయేలు ప్రజలు బబులోనీయుల చెరలో ఉన్న, పారసీక రాజు యొక్క చెరలో ఉన్న, పాపపు చెరలో ఉన్న దేవుడు వారిని విడిపించేవాడుగా ఆయన ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారము మోయించిన సమస్తమైన వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. మీ మీద నా కాడి ఎత్తుకొనుడి. మీ మీద ఐగుప్తీయుల కాడి ఉన్నది, మీ మీద మిద్యానీయుల కాడి ఉన్నది, మీ మీద బబులోనీయుల కాడి ఉన్నది. ఈ కాడి అనేది మంచిది కాదు. మీ మీద పాపమనే కాడి కూడా ఉంది. పాపమనే కాడి అనే మాటకు అర్థం ఏంటంటే యోక్. ఈ యొక్క యోక్ అనేది అర్థం చేసుకోవడానికి ఎట్లా అంటే, ఎడ్ల బండి ఉందా అనుకుందాం, లేక ఎడ్లు నాగలు దున్నుతున్నాయి అని అనుకుందాం. వాటి మెడ మీద ఉంచబడినటువంటి ఆ కర్రను ఏమంటామంటే కాడి అని అంటాం. అయితే ఇలాగా ఎడ్ల మీద ఉన్న కాడి వాటిని ఎటు కూడా తిరగనివ్వకుండా బంధించినట్టుగా మానవ జీవితాన్ని ఐగుప్తీయులు, మిద్యానీయులు, బబులోనీయులు, పాపం ఇవన్నీ కూడా బంధించి ఉంటుండగా, ఈ బంధకాలన్నిట్లో నుంచి కూడా మనం ఏం చేయాలంటే బయటకు తీసుకుని రావడానికి బలమైన దేవుడు బాలుడుగా ఈ లోకానికి వచ్చాడు. బలమైన దేవుడు బాలుడుగా వచ్చినప్పుడు ఆయనను గురించి యెషయా ఏం చూస్తున్నాడంటే, ఆయనను దర్శనములో ఈ ప్రవచన పూర్వకంగా చూస్తున్నప్పుడు ఆయన ఎలా కనబడుతున్నాడంటే ఆశ్చర్యకరుడుగా కనబడుతున్నాడు.
ఆలోచనకర్తగా కనిపిస్తున్నాడు, నిత్యుడగు తండ్రిగా కనిపిస్తున్నాడు, సమాధానకర్తయగు అధిపతులాగా కనిపిస్తున్నాడు. ఆయన కన్య మరియ గర్భమున పుట్టినటువంటి బాలుడుగా వచ్చి బలమైన దేవుడుగా ఆయన భూలోకములో పూజింపబడుచున్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే ఇశ్రాయేలీయులకు కాపరి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలునకు కాపరి ఎలాంటి వాడు అంటే కునుకడు, నిద్రపోడు. ఆయన ఎల్లవేళలా తన బిడ్డలను కాపాడేవాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. ద షెపర్డ్ ఆఫ్ ఇశ్రాయేల్ రెస్క్యూడ్ పీపుల్ ఆఫ్ ఇశ్రాయేల్. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు కాపరి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఆ తర్వాత దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ద షెపర్డ్ ఆఫ్ ఇశ్రాయేల్ రిమూవ్డ్. దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలునకు కాపరి ఏం చేశాడంటే ఆయన తొలగించెను, విడిపించెను, తొలగించెను. 81వ కీర్తన 6వ వచనం, వారి భుజము నుండి నేను బరువును తొలగించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ రిమూవ్ ద బర్డెన్ ఫ్రమ్ హిస్ షోల్డర్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఐగుప్తీయుల బరువును భారాన్ని తీసివేసినట్టుగానే, మిద్యానీయుల కాడిని విరగొట్టినట్టుగానే, బబులోనీయుల చెరలో నుంచి దేవుడు తన ప్రజలను విడిపించినట్టుగానే పాపపు చెరలో నుంచి మనందరం కూడా విడిపించి మన భుజముల మీద ఉన్నటువంటి భారాన్ని తీసివేసి తొలగించి ఆయన తన భారాన్ని మనకు దయచేస్తున్నాడు. మన భుజాల మీద ఉన్న భారం తీసేసి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి అని అన్నాడు. ఇప్పుడు ఈ కాడి తొలగిపోవాలి. మన భుజాలు ఏమైపోవాలంటే ఈ మోత గంపల్ని ఎత్తకుండా, ఈ బరువు కింద మనం ఉండకుండా మనము జాగ్రత్తగా ఉండాలంటే మనం అందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వచనములో ఆపద కాలములో, కష్టకాలములో మన మీద బరువు భారము అధికమవుతున్నప్పుడు, శ్రమల భారము, వ్యాధి భారము, కుటుంబ భారము, రకరకాలైన ఆర్థిక భారాలు మన మీద మోపబడినప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆపత్ కాలమున నీవు నన్ను గురించి మొర్ర పెట్టుము. ఆపద కాలములో, కష్టకాలంలో, ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యల్లో, నానా రకాలైనటువంటి శోధన సమయాల్లో మనము ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే మొరపెట్టాలి. ఎప్పుడైతే దేవునికి మనం మొరపెడతామో దేవుడు ఉత్తరం ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును సెలవిచ్చినటువంటి మాట ప్రకారంగా అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు ప్రతి వానికి దొరుకును, తట్టు ప్రతి వానికి తీయబడును. అరుణోదయమున లేచి యోబు తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, దహన బలులు అర్పిస్తున్నాడు. అతడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏం చేయాలంటే నిరంతరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన భుజాల మీద నుంచి బరువు అలాగే దిగిపోద్ది. మన గుండెల మీద ఉన్న బరువు అంతా కూడా దిగిపోద్ది. ఆ తర్వాత మనకు గొప్ప సమాధానము మన గుండెల్లోకి వస్తుంది. మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కాడిని విరగొట్టువాడు, అలాగే కట్లను తెంపేవాడు, గొప్ప దేవుడు, అండగా ఉండే దేవుడు. ఇక మూడో విషయంలోకి వచ్చేసరికి 80వ కీర్తన 19వ వచనములో పునరుద్ధరణ. ద షెపర్డ్ ఆఫ్ ఇశ్రాయేల్ రెస్టోర్స్. ఆయన ఏం చేస్తారంటే పునరుద్ధరిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కీర్తనలు 80 వచనం 19 దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మమ్మల్ని పునరుద్ధరించయ్యా, మమ్మల్ని తిరిగి క్షేమ స్థితికి తీసుకుని రానైనా, మా స్థితిని మార్చు ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. 60వ కీర్తన 1-2 వచనాలు పడిపోయిన చోటులను బాగు చేయి. మేము ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే తూలిపోతున్నామో, తొట్టెలుతున్నామో అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని బాగు చేయి ప్రభువా. మా రక్షణకర్తవగు దేవా, మా వైపు తిరుగయ్యా, మా మీద నీ కోపము చాలించు, మా స్థితిగతులన్నీ కూడా మార్చేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు.
నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరలా నన్ను బాగు చేయి, నా పూర్వస్థితి నాకు మరలా దయచేయి. నేను మొదటి స్థితికి వచ్చేయాలి. మొదటి ప్రేమ నాలో కావాలి. నేను నిన్ను ప్రేమించే విషయంలో, నీ సన్నిధి విషయంలో, నీ వాక్య విషయంలో, నీ దగ్గరికి వచ్చే విషయంలో నాకేం కావాలంటే మొదటి ప్రేమ కావాలి. సో కమ్ బ్యాక్ టు ఫస్ట్ లవ్. దేవుని బిడ్డలారా, ఆ మొదటి ప్రేమలోకి వచ్చేయండి. ప్రేమ చల్లారని స్థితిలో ఉన్నాం. అక్రమం విస్తరించిన చేత అనేకుల్లో ప్రేమ చల్లారుతుంది. ప్రేమ ఎక్కడ చూసినా ప్రేమ చల్లారిపోతుంది. అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో, అలాగే పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యలో, భార్య భర్తలకు మధ్యలో, ఎక్కడ చూసినా ఎవరిని చూసినా మనలో ఏం కనపడుతుందంటే ప్రేమ చల్లారినటువంటి నిలువెచ్చని స్థితి. ఎక్కడ చూసినా కానీ ప్రేమ చల్లారినటువంటి స్థితి కనబడుతున్నటువంటి ఈ దినాల్లో మనం దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలి? విలాప వాక్యాలు 5:21 మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయి. యోబు జీవితంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, పూర్వస్థితి ఎంత వైభవంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ఆశ్చర్యకరంగా ఉందో యోబు జీవితం మీకు అందరికి తెలుసు. ఒకప్పుడు నా స్థితి గొప్పగా ఉంది, కానీ ఇచ్చినవాడు ఆయనే, ఇప్పుడు తీసుకుని వెళ్ళిన వాడు ఆయనే. 10 మంది పిల్లలు పోయారంటే ఎంత భయంకరమైనటువంటి విషయం. అలాగే ఆస్తి ఎంత పోయింది, 2 పోయినా, ఇక 3వది ఆరోగ్యం కూడా పోయింది. 42వ అధ్యాయంలోకి వచ్చేసరికి పూర్వస్థితిని దేవుడు మరలా ఇచ్చేస్తాడు. ఏమండి, 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఈ యొక్క గొర్రెలు కానీ, ఒంటెలు కానీ, ఎడ్లు కానీ అన్నిటినీ డబల్ 7,000 ఉంటే 14,000 ఇచ్చాడు. ఈ విధంగా డబల్ ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ పిల్లలు మాత్రం 10 మందినే ఇచ్చారు. కానీ 10 మందిని ఈసారి ఇచ్చిన వాళ్ళని చాలా అందమైన వాళ్ళని ఇచ్చాడు. హల్లెలూయా. యోబు కుమార్తెలంత సౌందర్యవతులు ఆ దేశమందు కనబడలేదు. అది 2 అంతల ఆశీర్వాదం అంటే అదనమాట. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. మన దేవుడు పునరుద్ధరించే దేవుడు, సమకూర్చే దేవుడు, తిరిగి పూర్వస్థితిని మళ్ళీ మన స్థితిని ఇచ్చే దేవుడు. కాబట్టి ఓన్లీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన సన్నిధిలో ఇశ్రాయేలు కాపరి దగ్గరికి వచ్చి ఆయన విడిపించేవాడని, ఆయన తొలగించేవాడని, ఆయన పునరుద్ధరించేవాడని ఎరిగి ఆయన సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభిస్తే ఆ అద్భుతమైనటువంటి కార్యాలను మన కన్నులారా చూడగలుగుతాం.